2014 ఎన్నికల్లో అప్రతిహతంగా ఉన్న 9 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలను గెలిచినటువంటి నిజామాబాద్ జిల్లా 2018కి వచ్చేసరికి 7 స్థానాలకు పడిపోయి 2023కి వచ్చేసరికి 2 స్థానాలకు మిగిలిపోయింది టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీకి. సెటిలర్లు ఎక్కువగా ఉన్నారు, ఈ జిల్లాలో ఓట్లు పడతాయా పడవా ఇట్లాంటి అనుమానాల్ని కాదని అసలు మొత్తం జిల్లాలో ఏకపక్షంగా 2019లో ఏకపక్షంగా టీఆర్ఎస్ అండగా నిలబడితే 2023కి వచ్చేసరికి కేవలం 2 సీట్లలో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఈ ప్రస్థానంలో చాలా కీలకంగా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా 2001లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు, కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు నుంచి ఆ తర్వాత కాలంలోనూ అండగా నడిచినటువంటి జిల్లా ప్రజానీకం ఎందుకు దూరం అయ్యారనే దగ్గర నుంచి మొదలు పెడితే ఎందుకు దూరం అవటానికి ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఏంటి? ఇవే ప్రధానమైనటువంటి చర్చనీయాంశాలు. ఇక ఈ అంశాలు మాట్లాడకుండా, జిల్లాలకు సంబంధించినటువంటి అనాలిసిస్ చేయకుండా ఈ సిరీస్ అయితే సంపూర్ణం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఆరోపణలు ఉంది గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వారి మీద భూ కబ్జాల ఆరోపణలు, ప్రభుత్వం ద్వారా అక్రమ మార్గం ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతోటి పనులు చేయించుకున్నటువంటి ఆరోపణలు. ఒక పక్క 2023 డిసెంబర్లో ప్రభుత్వం మారుతుందని తెలియగానే అప్పటిదాకా కామ్గా ఉన్నటువంటి పలు సంస్థలు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వటం మొదలుపెట్టినాయి. అక్కడి నుంచి మొదలు పెడితే గతంలో ఏం జరిగిందంటానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. అసలు 9 నియోజకవర్గాల్లో కేవలం 2 నియోజకవర్గాల్లోనే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ గెలవడానికి కారణం ఏంటి? ఈ కారణాన్ని వెతుక్కునే క్రమంలో అసలు ప్రధానంగా ఈ జిల్లా రాజకీయాల్లో పనిచేసినటువంటి అంశాలేంటి, వీటన్నిటినీ మా ప్రతినిధి మీకు కిషోర్ వివరిస్తారు. కిషోర్, మీ నుంచి మేమేం ఆశిస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా ఒకటి అనుకుంటే, ఆ నిజామాబాద్ జిల్లాలో కేవలం 2 సీట్లకే బీఆర్ఎస్ పరిమితం అవటానికి, 9 నుంచి 7కి, 7 నుంచి 2కి మారటానికి ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పరిణామాలు ఏంటి? ఈ విశ్లేషణ అంతా మీ నుంచి ఆశిస్తున్నాం. కిషోర్ ఓవర్ టు యూ. ఎన్నికల్లో అటు నిజామాబాద్ రూపురేఖలు మారిపోయాయని చెప్పవచ్చు. గతంలో ఉన్న రాజకీయ సమీకరణాలు 2024లో అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలు మొత్తంగా మారిపోయాయని చెప్పవచ్చు. కొంతకాలంగా వస్తున్న అందరూ అనుకున్నట్లుగానే నిజామాబాద్ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ అటు రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందన్న నానుడిని ఈసారి కూడా నిజం చేసిందని చెప్పవచ్చు. జిల్లాలో అత్యధికంగా ఉమ్మడి జిల్లాలో 9 స్థానాలకు గాను 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే గతంలో చూసినట్లయితే 2019లో 9 స్థానాలు గాను అటు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అయితే ఈసారి మాత్రం ఎన్నికల్లో అటు ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపు అలాగే బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 9 స్థానాలకు గాను 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, 3 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ, అలాగే మరో 2 స్థానాలు అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు బాన్సువాడతో పాటు బాల్కొండ 2 నియోజకవర్గాలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోగలిగిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, అలాగే స్థానికంగా అభివృద్ధి చేయకపోవడం, అలాగే బీఆర్ఎస్ సెకండ్ క్యాడర్ని పట్టించుకోకపోవడం, అలాగే ప్రధానంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే అటు కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు అటు ప్రజలు మొగ్గు చూపినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా అనేది అటు బీఆర్ఎస్ పార్టీకి ఒక పెట్టిన కుండ లాంటిది. అలాంటి కుండను ఇటు బీఆర్ఎస్ బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ బద్దలు కొట్టిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే అటు అర్బన్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు అటు బీఆర్ఎస్ పార్టీని కూడా రెండింటిని ఓడించి అటు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా నగర ఓట్ బ్యాంక్తో పాటు అటు బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ప్రధానంగా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి సెబ్బిరాలి, అలాగే బీఆర్ఎస్ నుంచి గణేష్ గుప్తా ఇద్దరు కూడా పోటీ పడ్డప్పటికీ కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విజయం సాధించారని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మైనార్టీలు ఎక్కువగా ఉన్న అర్బన్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటు బ్యాంకుని బీఆర్ఎస్ పార్టీతో పాటు అటు
కాంగ్రెస్ పార్టీ కూడా చీల్చడంతో అటు హిందూ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్న బీజేపీ పార్టీ అలాగే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అటు గెలిచినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం, అభివృద్ధి చేస్తామంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ కూడా అటు ఓటు బ్యాంక్ అనేది మైనార్టీ ఒక 2 వర్గాలకు సంబంధించిన ఓటు బ్యాంకు చీలడంతో అటు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు తెలిసింది. అటు బోధన్ నియోజకవర్గంలో ప్రధానంగా షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ రాజకీయాలు తిరిగాయని చెప్పవచ్చు. గతంలో 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన షకీల్ ఈసారి మాత్రం ఓటమి పాలయ్యారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా సుదర్శన్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ప్రధానంగా గతంలో మాజీ మంత్రిగా చేసిన అనుభవం, అలాగే షుగర్ ఫ్యాక్టరీని గత ఎన్నికల్లో తిరిగి తెరిపిస్తామని బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చినప్పటికీ కూడా నెరవేర్చకపోవడం ప్రధానంగా షకీల్ ఓటమి కారణమని చెప్పవచ్చు. అటు సుదర్శన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ వస్తుంది. ఇప్పటికే కమిటీలు కూడా వేసింది, దానిపైనే వర్కౌట్ కూడా చేస్తున్నట్టు కూడా వస్తుంది. అలాంటి షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ రాజకీయాలు తిరగడంతో అటు కాంగ్రెస్ పార్టీ బోధన్లో గెలిచినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆర్మూర్లో మాత్రం ఈసారి భిన్నమైన రిజల్ట్ వచ్చిందని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పార్టీ నుండి రాకేష్ రెడ్డి గెలుపొందారు. అది అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ సంబంధించిన వినయ్ రెడ్డి కూడా ఇద్దరు ఓటమి చెందారు. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జీవన్ రెడ్డిని ఓడించి అటు రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం, అలాగే జీవన్ రెడ్డిపై వ్యతిరేకత, మూడోసారి కూడా స్థానికంగా రౌడీయిజం వంటి గుండాయిజం వంటి చేస్తున్నారనే ఆరోపణలతో పాటు అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అటు ఆర్మూర్లో బీజేపీ నుండి రాకేష్ రెడ్డి గెలుపొందినట్టు కూడా తెలిసింది. బాల్కొండలో సైతం నిజామాబాద్ జిల్లాలో ఒకే ఒక సీటు బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తక్కువ ఓట్ బ్యాంక్తో గెలుపొందినట్టు కూడా తెలిసింది. అయితే సునీల్ రెడ్డిపై 4000 ఓట్లకు పైగా పైసలకు మెజారిటీతో మాత్రమే గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా కొంత డబ్బు పంచాలనే అపరాధాలు కూడా ఉన్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఓటు బ్యాంకుని తమ వైపు తిప్పుకునే దిశగా అటు టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు మా ప్రశాంత్ బీజేపీ నుండి అన్నపూర్ణమ్మతో పాటు అటు కాంగ్రెస్ నుంచి సునీల్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా అటు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాత్రం తక్కువ ఓటు బ్యాంకుతో గెలుపొందినట్టు కూడా తెలిసింది. అటు రూరల్ నియోజకవర్గంలో మాత్రం గతంలో ఓటమి పాలైన భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే బాజిరెడ్డి అక్కడ 2 సార్లు గెలిచినప్పటికీ ఈసారి మాత్రం ఓటమి పాలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే స్థానికంగా రూరల్ తాండాకు సంబంధించి అలాగే ఎస్టీకి సంబంధించిన ప్రతినిధులు ఎక్కువ ఉండడంతో వారికి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడం వంటి అంశాలు ప్రధానంగా రూరల్ నియోజకవర్గంలో పనిచేశాయని చెప్పవచ్చు. అలాగే బాజిరెడ్డిపై వ్యతిరేకత కూడా ఎక్కువ మొత్తంలో పనిచేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే భూపతి రెడ్డిపై సానుభూతి 2 సార్లు కూడా ఓటమి పాలవడం, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఊహాగానాలు ఈ నేపథ్యంలో అటు భూపతి రెడ్డి కూడా విజయం సాధించినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా అటు బాన్స్వాడ నుంచి మాత్రం కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్కు సంబంధించి గతంలో అందరూ కూడా ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయి. స్పీకర్ చేసిన తర్వాత అనంతరం కాలంలో ఓడిపోతాననే అపవాదం ఉన్నాయి. గతంలో కూడా బాలయోగి కావచ్చు, ఇతర కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అందరూ కూడా ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం తెలంగాణలో చరిత్ర సృష్టించాలని చెప్పవచ్చు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం అక్కడ బాన్స్వాడలో మరోసారి గెలుపొందారని చెప్పవచ్చు. అటు కామారెడ్డి నుంచి ఏకైక సీటు బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. అదే రవీందర్ రెడ్డి, స్థానికంగా రవీందర్ రెడ్డితో పాటు ఇతర నాయకులు స్థానికంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అటు ప్రత్యర్థి వర్గం నుంచి ఎవరు కూడా గట్టి పోటీదారు లేకపోవడంతో అటు బాన్స్వాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి గెలిచినట్టు కూడా తెలిసింది. అది కామారెడ్డిలో మాత్రం బీజేపీ చరిత్ర సృష్టించిందనే చెప్పవచ్చు. అటు సీఎం కేసీఆర్ తో పాటు రేవంత్ రెడ్డి, ప్రస్తుత సీఎంతో పాటు మాజీ సీఎం ఇద్దరిని కూడా ఓడించి అటు కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాట్పల్లి వెంకటరమణారెడ్డి భారీ మెజారిటీతో గెలిచినట్టు కూడా తెలిసింది. స్థానికంగా అందుబాటులో ఉంటారనే పేరుతో పాటు అయితే ప్రధానంగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం, అలాగే అందరికీ అందుబాటులో ఉంటే నేతగా వెంకటరమణారెడ్డిని స్థానికంగా ప్రజలు మొదటిసారి బీజేపీని అక్కడ గెలిపించుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు అటు ఎల్లారెడ్డిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి మదన్ మోహన్ భారీ మెజారిటీతో కూడా గెలుపొందిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. స్థానికంగా తాండాలు ఉండడం, ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం, అలాగే గతంలో డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, అలాగే ఇతర అంశాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా ఎవరికి కూడా అందకపోవడం, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చుట్టూ ఉండే నేతలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందడం వంటి ఆరోపణల నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ నుండి మదన్ మోహన్ గెలుపొందారని తెలుస్తుంది. అలాగే జుక్కల్ నియోజకవర్గంలో కూడా ఎస్టీ నియోజకవర్గం, జిల్లాలో ఏకైక ఎస్టీ నియోజకవర్గంలో హనుమంత్ సిండే, గతంలో 3 సార్లు గెలిచిన హనుమంత్ సిండే 4వసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అయితే కొత్త అభ్యర్థి ఎవరైతే ఉన్నారో లక్ష్మీ కాంతారావు మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి తక్కువ ఓట్ల మెజారిటీతో అక్కడ గెలుపొందిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా రోడ్డు సమస్యతో పాటు తాగునీటి సమస్య, అలాగే వెనుకబడిన ప్రాంతంగా ఉన్న జుక్కల్ నియోజకవర్గాన్ని 4
మూడు సార్లు కూడా గెలిచినప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి చేయాలనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి లక్ష్మీకాంతారావు మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అయితే మొత్తంగా 9 నియోజకవర్గాలకు గాను 3 నియోజకవర్గాల బీజేపీ, 4 నియోజకవర్గాల కాంగ్రెస్, 2 నియోజకవర్గాల్లో మాత్రమే అటు అధికార బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలిచింది. ఇది ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, అలాగే సంక్షేమ పథకాలు కావచ్చు ఎవరికి కూడా అందకపోవడంతో స్థానికంగా వ్యతిరేకత పెరిగిందని చెప్పవచ్చు. అంతేకాకుండా కాంగ్రెస్ ఊపు, అలాగే స్థానికంగా గతంలో ఓడిపోయిన నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం వంటి అంశాలు అటు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయని చెప్పవచ్చు. అంతేకాకుండా అటు బీజేపీ పార్టీకి సంబంధించి నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఉన్న నేపథ్యంలో అర్బన్ నియోజకవర్గంతో పాటు అలాగే ఇటు ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా బీజేపీ జెండా ఎగరవేసిందనే చెప్పవచ్చు. మొత్తానికి కూడా ఇటు రానున్న ఎంపీ ఎలక్షన్ లో కూడా ఈ మార్పు రాజకీయాలు మాత్రం కనపడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్ రాజ్, నిజామాబాద్ నుంచి.